హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఈ వీడియో ఏంటంటే ఇద్దరు స్నేహితురాలు ఒకే ఇంటి తోడికోడలు పార్ట్ 17. మరి పార్ట్ 17లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? వీడియోలోని ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ బాల్కనీ నాకు చాలా నచ్చింది. ఈ అభిరుచులన్నీ నాకు నచ్చినట్టుగానే ఉన్నాయండి. ఏది చూసినా చాలా బాగుంది. నీకు ఉయ్యాల అంటే ఇష్టం అన్నావు కదా మధు, అందుకే ఇలా సెట్ చేయించాను. బాగుందా? చాలా చాలా బాగుంది. ప్రియాకి కూడా ఊయల అంటే చాలా ఇష్టం. నైట్ మనం ఇక్కడికి రాలేదు కదా, నైట్ ఇంకా బాగుంటుంది చూడు. ఏమండి, మన ఇంట్లో బాల్కనీలో కూడా ఇలా పెట్టించుకుందామా? మన ఇంట్లో బాల్కనీ అంతా చెత్త చెత్తగా ఉంటుంది, మళ్ళీ రినోవేట్ చేయిస్తానులే. మంచి జూలా ఒకటి చూసి చేపిద్దాం. ఎంత ప్రైవసీ ఉంటుందో ఇక్కడ, హాయిగా మాట్లాడుకోవచ్చు. మన బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉంది కదా, అక్కడ డోర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడికి ఎవరు రారు. మధు, అత్తయ్యతో మాట్లాడాలనుంది. తనకి నా మీద ఇంకా కోపం తగ్గలేదా? లేదండి, తగ్గిపోతేనే కదా మన పెళ్లి ఒప్పుకుంది. అంటే ఇప్పుడు తనకి నా మీద కోపం లేదా? మీ మీద ఎప్పుడూ కోపం లేదు. అత్తయ్య గారు నన్ను ఎలా చూసుకుంటారనని భయం అంతే. మీరంటే అమ్మకి చాలా ఇష్టం, అభిమానం. లేదు మధు, నేను ఎప్పుడు కూడా మీ మమ్మీతో అంత క్లోజ్గా మాట్లాడలేదు. అసలు నేను మాట్లాడిన మాటలు తను వింటే కదా, తనని ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను, అస్సలు వినలేదు. ఇప్పటికీ తనని చూస్తే నాకు ఇబ్బందిగానే ఉంటుంది మధు. అందుకే తనతో ఒకసారి మాట్లాడితే నాకు కొంచెం ఈ ఇబ్బంది ఫీలింగ్ పోతుంది. ఎందుకు అంతగా ఇదవుతున్నారు? మనం అందరం ఒకే దగ్గర కదా ఉంది. మన పెళ్లి కూడా జరిగిపోయింది. అమ్మ ఎంత సంతోషంగా ఉంది చూసారు కదా. ఎందుకు ఇంకా మీతో మాట్లాడదనుకుంటున్నారు? మాట్లాడుతుందంటావా? ఖచ్చితంగా. ఒకసారి వెళ్దామా? మామయ్యతో చాలాసార్లు మాట్లాడాను, బామ్మర్ది సూర్యతో కూడా, చివరిగా మీ నానమ్మతో కూడా మాట్లాడేశాను. ఇంకా మాట్లాడలేదు అన్నది మాత్రం మీ మమ్మీతోనే. ఇంత మంచి అందమైన దేవతని నాకు ఇచ్చింది. ఆ దేవతకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా. అగో మంచిగా కూర్చున్నావు, ఇంకేంది? దా ఇది నీ రూమేనట కదా. ఇక నా రూమే కదా అని పోతాం పట్టిస్తానా? దా కూసో, మనం ముచ్చట్లాడుకుందాం. మన ఇద్దరం దోస్తులం కదా. మీ అల్లుడు కట్టించిండు నా కోసం. నా కొడుకు గిట్ల కట్టియాలే, నా మనవాడు గిట్ల కట్టియాలే, నా కోడలు కట్టియాలే, నా మనవరాలు మొగుడు కట్టించిండు. దానికి నేను వస్తాను, నాకు నువ్వు వస్తావు. మంచిగా కలిసినాయి. దా కూసో. ఇక కూర్చోనా? ఇక వచ్చినాక గిడ గొడసేపు ఒరుగుదామని నేనత్తి. వచ్చేసరికి నేను అరిగినా ఇడ ఏ పాటు నువ్వు బక్క ఎండకపోయినట్టు గటు వండలేవు మూలకు. అది గింత అంత ఉంటుండే నా రూముల మంచం. అటు బోర్లు ఇటు పడతా అని భయం, ఇటు బోర్లు అటు పడతా అని భయం. ఇదెంత పెద్దగా ఉన్నది చూడు. మన ఇద్దరం వండొచ్చు, ఇంకిద్దరు వండొచ్చు ఇంట్లో. మరి నా అల్లుడు అంటే ఏమనుకుంటున్నావు? అదృష్టవంతురాలివి నువ్వు. అవు, నువ్వు అదే అదృష్టవంతురాలనే. ఇదైతే ఒప్పుకుంటా నేను. ఆ మనవరాల్ని మెచ్చుడేందో నీ అల్లుడు, నాకు ఇవన్నీ వేసి పెట్టుడేందో. ఆయన సంపాదన ఏం తక్కువ కాదు. మంచిగా చూసుకుంటాడు మిమ్మల్ని. మీరు మంచిగా అరుచుకోవాలి, ప్రేమగా చూసుకోవాలి. గంతే నేను చెప్పేది మీకు. ఏ ప్రేమగా చూసుకోమా? ఎందుకు చూసుకోం బిడ్డ? నా సొంత మనవని తీరికనే చూసుకుంటా. నా కోడలు నా మీదకి గయ గయ వరుతుంది కానీ మంచి ప్రేమ గల మనిషి. బిడ్డ అంటే పానం దానికి, కొడుకు మీద ఉండనే ఉండదు దానికి పోరికి. మనవాడంటే నాకు ఇష్టమని అది కోపం పెంచుకున్నది కొడుకు మీద. గట్ల ఎందుకు అంటావు? కొడుకు ముందట అంటే ఆ పిల్లగాడు ఏమనుకుంటాడు? మా అమ్మకి నేను అంత ఇష్టం అనుకోడా? ఆయనకి ఎప్పుడే చెప్పినా ఆడు గదే అనుకుంటాడు. మంచుకున్నావు నువ్వు. గట్ల కొట్టాటలు పెడతారా తల్లి కొడుకుల మధ్యలో? ఇక మరి అది చేసే వేసాలు గట్లుంటాయి. అని ఎప్పుడు తిడితేనే ఉంటుంది. బిడ్డనేమో ఎప్పుడు ముద్దాడుతుంది, నా బిడ్డ నా బిడ్డ అని. మరి ఇప్పుడు ఎవరు పెట్టిండ్రు లాస్ట్కు? బిడ్డ పెడతాందా కొడుకు పెడతాండా? కొడుకు మంచిగా పోయి అడవన్నాడు. కనీసం మా అమ్మ అని ఒక ఫోన్ కూడా వేయలేడట. చూసినావా? బిడ్డ చూడు, బిడ్డ ఎన్ని తెచ్చి పెడతాందా ఇప్పుడు అమ్మకు. ఇక బిడ్డ అంటే ఇక అల్లుడు పెడతాడు కానీ అల్లుడు ఎవరిని చూసి పెడతాడు? భార్యను చూసే కదా పెట్టేది. నీ మనవరాలే లేకపోతే గైనకు మీరు ఏమవుతారు? ఏమి గారు, ఆమెకి ఇష్టం అంటున్నావు, మరి నీకు ఇష్టం లేదేంది? మనవడు అంటేనే ఇష్టమా? మనవరాలు ఇష్టం లేదా? ఆ పొల్ల నన్ను ఏమన్నది కానీ నేను ఊకేదాన్ని ఏదో ఒకటి అంట గిచ్చుతా. గడేం కోతేశం
ఇన్ని రోజులు ఎట్లున్నావో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మంచిగా ఉండాలి చెప్తాను నా బిడ్డతోటి. ఇక నీ బిడ్డ గని వేసే ఉండనా ఇక. మా వినుగానికి పానం మధుమిత అంటే వాడు ఒక్కసారి పానం ఇచ్చుకున్నాడంటే కథం ఇక ఇడిచిపెట్టాడు. ఆమెకేమన్నా కావాలి చిన్న మాట ఎవరన్నా అనాలి తల్లితోటి కొట్లాడి వచ్చేసిండు చూసినావు కదా. అవ్వోగా వచ్చిందో పారి మా ఇంటికి నీ లెక్కనే ఉన్నది మంచిగా దిట్టుగా. ఓ ఇక పొగరు వేసుకుంటా ఇట్లా కళ్ళు మీదికి తిప్పుకుంటా ఐబ్రోలు తిప్పుకుంటా ఊపుకుంటా ఏది మాట్లాడుతుంది. గజ గజ వణికినావా లేకపోతే గాలికి ఎగిరి కొట్టుకుపోయినావా నువ్వు? కొట్టుకపోతా. ఆమె ఏమన్నా బాహుబలిలో శివగామి అనుకుంటాందా నా మాటే శాసనం అన్నట్టు? బా కరెక్ట్ చెప్పినావు గట్లే అనుకుంటది సేమ్. ఇంతకి నీ పేరేందో అన్నావు? ఏ అత్త అని విలువు పేరెందుకు నీకు మళ్ళా నవ్వుతావు చెప్తే. ఏ పేరు తెలుసుకోవద్దా? పలానా ముసలామే అని చెప్పొద్దా? కాంతారా. కాంతారనా? అబ్బో దాని బదులు అత్త అని పిలిచిందే నయం. కాంతత్త ఏమన్నది ఇటు వచ్చి? ఎందుకు వచ్చింది అసలు? ఇక ఎందుకంటే గదే బిడ్డ కోసం. బిడ్డను మీ కొడుకు ప్రేమించిండు పెళ్లి అయ్యుండ్రి అని అడుగుతుంది డైరెక్ట్కు. ఇల్లరికమే పట్టుకపోతా అని చెప్తాంది. మరి మీకు ఇష్టమా కాదా? మరి ఇగో పిల్ల గిట్లున్నది చూడుండ్రి, మరి పిల్లని చూడ్డానికి రాండ్రి, ఫోటో చూడుండ్రి, ఏది లేదు. ఓ నీ అవ్వ ముందే ఇంట్లో తీసుకుపోయి పెట్టుకున్నది మీకు చెప్పక ముందే. తర్వాతనే మీ ఇంటికి వచ్చింది. ఇక మీతోటేమున్నది ఏదో అట్లా మాట వరుసగా వచ్చింది చెప్పింది పోయింది. మళ్ళా తర్వాత ఏమైనా కిరికిరి పెడతారని అట్లా వేసింది. మరియా మనవాన్ని తీసుకుపోయి ఆడ ఉంచుకున్నాక మళ్ళీ ఈడికి వచ్చుడు ఎందుకో? చెప్తాను కదా మళ్ళీ మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చడో చేసుడో గట్ల ఏమన్నా చేస్తారని భయం. ఈడ గంత ధైర్యం దమ్మోలకు ఉన్నది ఉంటే నాకే ఉంటుంది. అందరు భయపడ్డారా ఆ మాటలకు? గాన్సా బిత్తిరి. అంత సినిమా లేదు ఈడ. నా కోడలు భయపడుతుంది, నా కోడలు నాకే భయపడది, గామెకి భయపడుతుందా? మాటకు మాట సమాధానం ఇచ్చింది, 1కి 100 అన్నది. గై మన లేచింది నా కోడలు. కథం సప్పుడేక పిల్లి లెక్క పోయింది. ఇక గది ఇప్పుడు గట్ల చేస్తేనే ఇప్పుడు గిట్ల తయారవుతుంది. ఇది మంచిగా ఉండాలి కదా మీ వాళ్ళు కూడా. గయ లేసలు అవసరమా? ఫస్ట్ ఇంటికి వస్తే కూర్చోబెట్టి ఇంత మర్యాద అయ్యారా? అయ్యో కొడుకు పిల్లనిచ్చిన వాళ్ళని కాకుండా మన పిల్ల 4 ఇంటికి ఇచ్చినాం కదా, గట్ల రెస్పెక్ట్ ఇస్తే ఏమవుతుంది ఎంపురాలని? అన్ని ఇచ్చిండ్రు, అన్ని రెస్పెక్ట్లు ఇచ్చిండ్రు, అన్ని చేసిండ్రు, కూర్చోబెట్టిండ్రు. దాని బిడ్డనేమన్నా అంటే సర్రం అంటదని చెప్పినా కదా. దాని బిడ్డను ఏందో అన్నది, మొద్దుది ఏం శాత కాదు అని ఇష్టం ఉన్నట్టు అనగానే కథ ఇక అందరు గయ్యమని లేచిండ్రు. ఇక వాళ్ళు చేసిన కర్మ పాటు ఇలా వాళ్ళకు వాళ్ళది ఇళ్ళకు పట్టింది. ఇక ఎన్ని రోజులు మాట్లాడుకోకుండా ఉంటారో ఏం చేస్తారో. జీవితాంతా మాట్లాడకుండా మాట్లాడదు అది. గంత చాలుది సావిత్రి. మనం ఎట్లా నెగులుతున్నావు? మొగుడు కూడా ఇడిచిపెట్టి పోయిండట కదా నిన్ను, ఇంట్లోనే ఉంటానా అయితే? ఇక గట్ల ఎందుకంటావు? నా మొగుడు అవుట్ ఆఫ్లో ఉంటాడు, దుబాయ్లో ఉంటాడని నేను చెప్తే ఇడిచిపెట్టి పోయిండు అని చెప్పిండా? నీకు ఎవరు చెప్పిండ్రు? అందరు అనంగా ఇన్నా. నేనేమన్నా చిన్నదాన్ని అనుకుంటానావా? నీ కోడల కన్నా ఎక్కువ బహురూపులు దాన్ని నోరే తెరవనియా. ఇంట్లో మొత్తం నాదే రాజ్యం గిట్ట చిటికల మీద ఆడిస్తా. అర్థమైందా? నువ్వు అటుగానే చెప్తానవా నిజమంటానవా? నిజమే. ఇప్పుడు ఇలా పెళ్లి చేసుకొని వచ్చిన ఇంటికి తీసుకొచ్చిన చూసినావు కదా దాన్ని ఎదిరించి. మరి ఏమనుకుంటాను? ఏమో గా పెళ్ళిలా నువ్వేందో చేసినట్టు ఏమనిపించలేదు కదా. మొత్తం మనవడే చూసుకున్నాడు, నీ అన్న చూసుకున్నాడు, నువ్వేం చేసినావు? గడగడలు ఆడిందా నిన్ను చూసి? ఏమనిపించలే గట్లా. నీకు అనిపించకపోతే ఏం నష్టం లేదు కానీ ఇంట్లో అందరినీ ఆడిస్తా నేను. మరి మీ ఇంట్లో అందరూ సావిత్రి అని ఆమె మాట తప్పరు, ఆమె ఏది చెప్తే గదే వేయాలని అందరు అంటారు. ఏంది మరి ఆ సంగతి? నీకు వాళ్ళు చెప్పిండ్రు? ఎవరో చెప్తారు. నిన్ను ఆడిస్తాడట కదా, నీ మొగుని కూడా ఆమె నెల్లగొట్టిందట కదా. ఓడి చెప్పిండు. ఇంట్లో నా మాటే శాసనం. సరే ఇక ఎన్నడన్నా రానా ఇక నీ ఇంటికి చూస్తా. ఓల మాట శాసనము, ఓల మాట భాసనము. నువ్వు మరి మంచిగానే ఉంటావు కదా? ఏం తింటావు రోజు? నేను తినా. నాకు అసలు ఆకలే కాదు. అన్నం తిన్నా గింత అంతా పెట్టుకుంటా. ఇక సిరిదిండ్లు అయితే తినా. మీ బాగా పైసలు ఉన్న వాళ్ళు సీట్ డబ్బాలు తెప్పించుకొని తింటారు కదా, షుగర్లు మన్ను తెప్పించుకుంటారు. అగో నాకు షుగర్ ఉన్నదని నీకెట్లా తెలుసు? నేను నీకు షుగర్ ఉన్నది అన్నానా? బాగా పైసలు ఉన్న వాళ్ళు సీట్ డబ్బాలు తెచ్చుకొని తింటారు, షుగర్ తెప్పించుకుంటారు అన్నాగా అంతే. నువ్వే చెప్పబడితే నాకు షుగర్ ఉన్నదని. లేదు కానీ ఇక నాకు అర్థమైంది నీకు షుగర్ ఉన్నది. సీట్ డబ్బాలు బాగానే తెప్పించుకొని తింటావా?
ఏడ తింటా షుగర్ చేసుడుకు ఏం తినలేదు. సీట్ డబ్బాలు ఎక్కడిది, ఒక్క సీటు తినడే లేదు. నీకైతే ఏం లేవా? మంచిగున్నావు బక్కగా, ఏం తింటావు? ఏ నాకెందుకు లేవు, నా రోగం పాడగాను, నాకు కూడా షుగర్ మునిగింది. అగో, నువ్వు గంట బక్కగా ఉన్నావు, నీకు కూడా ఉన్నాయా షుగరు? ఏం పుట్టిందో ఏమో నాకు వచ్చి మునిగింది. ఇప్పుడు 10 ఏళ్ళ కిందనే వచ్చింది, ఎందుకో మరి. ఇక బాగా తింటావు కావచ్చు, చూస్తే ఎండకపోయినట్టున్నావు కానీ ఇంతకుముందు చూసినా ఓ తింటూనే ఉన్నావు, పెట్టుకుంటూనే ఉన్నావు. గది కడుపు లేనట్టే ఉన్నది, అందులో ఎట్లా పడుతుందో ఎంత పడుతుందో. నా కడుపు ఏమో గింతున్నది, గింతంత తినంగానే కడుపు నిండుతుంది. ఇక నువ్వే చెప్తానవా, నేను నీ పక్కకే కూర్చుంటి. నేను కూడా చూసినా నువ్వెంత తింటానవో. నిన్ను చూసి నేను, నన్ను చూసి నువ్వు తింటా ఉన్నాం. ఇద్దరికి షుగర్ ఉన్నదని మర్చిపోయినాం. ఇక అప్పుడప్పుడు పెళ్ళిళ్ళల్లో ఆడిడ తింటే ఏమవుతుంది పాటు. నేను కూడా రోజు గట్లనే అనుకుంటా, రోజు అనుకుంటా అప్పుడప్పుడు తింటే ఏమవుతుందని. నువ్వు బక్క నేను దొడ్డున్నాం కానీ మన ఇద్దరం సేమ్ టు సేమ్. నేను కూడా గట్లే అనుకుంటా. ఇక మన ఇద్దరమే జోరు కలిసిన పాటు. గట్ వండు గడిసేపు తినంగానే నిద్ర వస్తుంది. అయ్యో పిల్ల, తినంగానే గింతంతసేపు వాకింగ్ చేయన్నట షుగర్ ఉన్నోళ్ళు. ఇట్లా వంట ఎట్లా? వేయాలి ఒక్కరోజే పాటు పండుకో. ఒక్కరోజు అయితే మా వంట. అవ్వా, కాలో చెయ్య తాకితే ఏమనుకోకు బిడ్డ, ముసలిదాన్ని అనుకో, ఇక పెద్దదాన్ని అయి తిని ఇక నిద్రలు ఏమన్నా తాకుతుంది. నేనేమనుకోను, పండు వద్దమ్మా పండు. బక్క ఎండకపోయినట్టు నువ్వు ఏమన్నా తాకినట్టే నాకు ఏర్పడదు కానీ పండు. ఇప్పుడు అంటే నాకు రాత్రికి నిద్రనే పట్టది. ఓ నాకు ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది. లప్ప లప్ప ఏది పడుతుంది మింగుతారు బాగా పైసలు ఉన్నోళ్ళు. సీట్ డబ్బాలు తింటే ఇక నిద్ర రాకేమవుతుంది. ఇప్పుడు వంట రాత్రి నిద్ర పట్టదు మళ్ళా. ఇట్లనే చూసుకుంటూ ఉంటా గొడసేపు. ఎంత మంచి ఇల్లు కొన్నాడు అల్లుడు, దగ్గరుండి కట్టించిండట. యావ నా కోసం గీ రూమ్ కట్టించిండంటే నేను నమ్మలేకపోతానా. యావ కబోర్డ్లు, డాక్సులు, బీక్సులు అన్నీ మంచిగా ఉన్నాయి. అన్ని మందులు వేసుకోవచ్చు, బట్టలు పెట్టుకోవచ్చు, అన్నీ మంచిగా ఉన్నాయి. బయటకు ఒక్కటి కనబడతలేదు. మంచి అద్దం తరికున్నది. మా ఇల్లే గిట్లా కట్టిండంటే ఇంకా వాళ్ళ ఇల్లు ఇంకెంత సూపర్ ఉంటుందో. ఎప్పుడు పోవడో ఏమో వాళ్ళ ఇంటికి. ఇక బర్రెది మొన్న వచ్చింది, మంచిగా మాట్లాడి మంచిగా కోడల్ని ఇంటికి తీసుకపోతే మేము కూడా మెల్లగా పోవచ్చు వెనక. దాన్నే ఒరతలేదు పోర్ని, ఏ మమ్మల్ని ఒరుతుందా? నేను బతుకున్నప్పుడన్నా తీసుకపోతుందో, చచ్చిపోయినాక తీసుకపోతుందో. ఈ మనవాడు పట్టకపోడా, కొత్త మనవాడు మా పట్టకపోతాడు. మనవాని పేరేందో ఉండే, వినయ్. ఆడేమో విక్రమ్, ఈమె దత్త తీసుకున్నదట. ఏం కథలో ఇంత సాయనన్న పెడుతుందో ఇది, కోడలు ఇవన్నదో. హలో విక్కీ, హలో మమ్మ. లంచ్ అయిందారా? ఇంకా లేదు. టైం ఎంత అయింది? 2:30. ఇంత లేట్గా తింటావా? ఈరోజు చాలా వర్క్ ఉంది. ఇప్పుడు నువ్వు కాల్ చేస్తే డిస్ట్రాక్ట్ అయ్యాను. ఇప్పటిదాకా అందులోనే ఉన్నాను. ఈరోజు ఇంకెప్పుడు తింటానో ఏంటో. నువ్వు తిన్నావా? ఎప్పుడు తింటామేంటి, టైం టు టైం తినాలి కానీ. అప్పుడప్పుడు అలా అవుతుందిరా. నువ్వు తిన్నావా లేదా? లేదు. అదేంటి, నన్ను అయితే అంటావు కానీ నువ్వు తినవా? లేదురా, అత్త ఫంక్షన్కి వెళ్ళింది, ఒక్కదానే ఉన్నాను. ఫుడ్ ప్రిపేర్ చేయాలా? ఉంది, అత్త వంట చేసి వెళ్ళింది. ఏమైందిరా? నువ్వు వస్తావు అనుకున్నాను ఫోన్ చేస్తే. చాలా వర్క్ ఉందిరా, రాలేను. విన్ను లేడు కదా, డబుల్ వర్క్ ఉంది ఇప్పుడు. నైట్ వర్క్ అవుతుందో లేదో కూడా తెలియదు. అవునా? ఏంట్రా? నేను ఈవినింగ్ వస్తానని చెప్పాను కదా ఇంటికి. నీకోసం నేను వస్తానంటే నువ్వు ఆఫీస్లో ఉంటావా? ఇంకా నయం ఇప్పుడు చెప్పావు. నేను అక్కడికి వచ్చేసి ఉంటే ఏం చేయాలి చెప్పు. ఈరోజు రాకు, ఇంకెప్పుడైనా రా. నేను ఈవినింగ్ వస్తానని పొద్దున తొందర వెళ్ళిపోయాను, లేకపోతే ఇంకొంచెం సేపు నీతో టైం స్పెండ్ చేసేదాన్ని. మార్నింగ్ నిన్ను డ్రాప్ చేసి నేను డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళాను. నాకు టైం ఎక్కడుంది? అసలు కుదరదా? చూస్తాను, ఈవినింగ్ వరకు కాల్ చేస్తాను. తొందరగా చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? ఈవినింగ్ కాదు, ఇప్పుడు రావా? ఇప్పుడు రాలేనురా, అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వు ఆఫీస్లోనే ఉన్నావా? యా. నేను వస్తున్నాను, నీకు కొంచెం హెల్ప్ చేస్తాను. వాట్? ఇది ఏ స్ట్రీమే? టీఎస్సీ చేస్తావా? షోర్గా చేస్తాను. మరి ప్రొద్దున్నే తీసుకెళ్లేవాడిని, అప్పుడు ఎందుకు చెప్పలేదే? ఆ? ఎవడు వర్క్ చేస్తాడు? నాకు ఇక్కడ పని లేదా? ఏదో పోని పాపం విన్ను లేడు కదా అని వస్తానన్నాను.
అరే మన ఇద్దరం కలిసి వెళ్ళొచ్చే ఆఫీస్కి రోజు పెళ్ళైనాక. అంత సీన్ లేదు. ఆశలు అస్సలు పెట్టుకోకు. నేను రాను. ఏ నాకు ఇంట్లో ఉంటేనే ఇష్టం. నీ ఇంట్లో ఉండి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటావా? అవును, నాకు అలా ఉంటేనే ఇష్టం. లేదు లేదు, అయితే నేను ఆఫీస్కి తీసుకెళ్లాల్సిందే. చా, అయితే నేను ఇప్పుడు కూడా రాను. ఇదే అలవాటు చేసుకుంటావు, రోజు రమ్మంటావు. నేనేం రమ్మానండి, ఈరోజైతే రా, చూస్తాను ఏం చేస్తావు. చూస్తావు కదా. ఏయ్ సీరియస్లీ వస్తున్నావా? వస్తున్నాను. క్యారేజ్ తీసుకొని వస్తాను. తినకు. ఓకే డియర్. ఏం వంట చేసిందే పెద్దమ్మ? మ్మ్, అందులో నీకు ఇష్టమైనది ఏది లేదురా. నీకోసం కొంచెం టొమాటో ఇచ్చేసుకొని రానా? అవన్నీ చేసుకుంటూ ఇంట్లోనే కూర్చోవే, మొద్దు మొహం దాన. వచ్చేసేయ్. అరే, హాఫ్ అన్ అవర్లో వస్తాను, అది వండుకొని. అవసరం లేదు, వస్తానన్నా వచ్చేసేయ్ అంతే. 5 minutesలో ఇక్కడ ఉండాలి. నేను కారు పంపిస్తాను. అరే విక్కీ, హలో విక్కీ. ఏ నేను వర్క్ ఎలా చేస్తానో చూస్తావా? మైండ్ బ్లాంక్ చేస్తాను చూడు. శారీ కట్టుకొని వెళ్తాను. అక్కడి నుంచి అటే విద్యను చూడడానికి వెళ్ళాలి. మళ్ళీ నైట్ డ్రాప్ చేయమంటే డ్రాప్ చేస్తాడు. ముందు అత్తకి చెప్తాను. హలో అత్త, నేను ఆఫీస్కి వెళ్తున్నానే, విక్కీ దగ్గరికి. అంటే ఈవినింగ్ ఇంటికి వెళ్తానని చెప్పాను కదా, విద్యని చూడడానికి. విక్కీ వాళ్ళ ఇంటికే. విక్కీ ఉన్నాడు ఆఫీస్లో. ఇంకా తినలేదత్త, అస్సలు తినాలని లేదు. విక్కీకి నాకు క్యారేజ్ తీసుకొని వెళ్తున్నాను. నైట్ మళ్ళీ విక్కీనే డ్రాప్ చేయమంటాను. ఓకే అత్త, బాయ్. నేను వస్తున్నానని కనీసం నా కోసం చూడడం కూడా చూడట్లేదు వేదవా. హలో, ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ కమ్ ఇన్. విక్కీ. వెల్కమ్ ప్రియా. వెరీ గుడ్. నేను వస్తున్నానని తెలిసి కనీసం బయట కూడా వెయిట్ చేయట్లేదు. వెల్కమ్ అట వెల్కమ్. ఎంత భయం వేస్తుందో తెలుసా ఇక్కడి దాకా రావడానికి. నీ ఆఫీస్కి రావడానికి నీకే భయం వేస్తుందా? ఫస్ట్ టైం కదరా, ఎప్పుడు రాలేదు ఇక్కడికి. రా. నేను రాను, నువ్వే వచ్చి తీసుకెళ్ళు. ఇక్కడ ఏమైనా పార్టీ ఉందని చెప్పారా ఎవరైనా? ఎందుకు? ఏదో వర్క్ చేసి నాకు హెల్ప్ చేస్తానన్నావు. అవును, అందుకే వచ్చాను. ఇప్పుడు చేస్తున్నావు కదా, ఇదేనా నీ వర్క్? సరే, నేను వెళ్ళిపోతాను. మరేంటిది? శారీ ఎవడు కట్టుకొని రమ్మన్నా నిన్ను? నేను కట్టుకోమన్నానా? శారీ కట్టుకొని అందరికీ షో చేసుకుంటూ వచ్చావా? ఏమంటున్నా? శారీ కట్టుకొని అందరికీ షో చేసుకుంటూ వచ్చావా అని అడుగుతున్నాను. ఇదేమైనా పెళ్ళా పేరెంటమా? శారీ ఎందుకు కట్టుకున్నావు? నీకోసమేరా. నా కోసం ఇక్కడ కట్టుకొని రావాలా? ఈవినింగ్ ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. అయితే సావిత్రి ఆంటీ శారీ కట్టుకొనే రమ్మంటుంది. అవునా? ఎందుకు అలా అంటున్నావు నన్ను? అందరికీ షో చేయడానికి వచ్చానా నేను? ప్రియా సారీ. నా బ్యాగ్లో బాక్స్ ఉంది, లంచ్ చేసేయి, నేను వెళ్తున్నాను. ప్రియా. సారీ, ఇంకెప్పుడు శారీ కట్టుకోను. ప్రియా సారీ. ఏ సారీ. సారీ ఏం అవసరం లేదు, నేను వెళ్తాను. ప్రియా, నా ప్రియాని నేను తప్ప ఇంకెవరు చూడొద్దనుకున్నాను. తప్ప. సారీ. నీకు ఈ శారీ అంటే ఇష్టం కదా, అందుకే కట్టుకున్నాను. ఇది మన ఫస్ట్ లవ్కి గుర్తు. ఇంటికి వస్తానని చెప్పాను కదా. నీకేమైనా ఇద్దామనుకున్నాను, వాట్? కానీ ఇప్పుడేం అనుకోవట్లేదు. ప్రియా. వర్క్ ఉందన్నా, లేవా, ఆకలేస్తోందిరా. నేను వర్క్ చేసుకుంటాను, నువ్వు తినుకుంటే నాకు తినిపించు. త్వరగా తినేసి నేను నీకు హెల్ప్ చేస్తాను. ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్దాం, ఓకేనా? సారీ మమ్మ. అవసరం లేదు, ఎప్పుడు ఏదో ఒకటి అంటావు, మళ్ళీ సారీ చెప్తావు. సరే, ఇప్పటి నుంచి సారీకి బదులు నువ్వు ఇలా సారీ కట్టుకొని వస్తే అందరి చూపు నీ మీదే ఉంటుంది. నేనేదో తప్పుగా ఆలోచించట్లేదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను. నా ప్రియాని ఇంకెవరైనా చూస్తే
ఎలా ఉంటుందో చెప్పు నాకు. ఎలా అయినా ఉండని, నాకేంటి. కోరికేస్తానైతే బుగ్గ మీద మార్కుండని నాకేంటి. నెక్స్ట్ టైం ఆఫీస్కి వస్తే డ్రెస్ వేసుకొని వస్తాను, ఓకేనా? ఆకలి. మమ్మీ, ఇంట్లో అంతా ఏంటి హడావిడి? సుగుణ ఇంట్లో మొత్తం క్లీన్ చేస్తోంది ఇల్లు. పంపదీసి విన్ను అన్నయ్యకి వదినకి వెల్కమ్ చెప్పడానికా? విన్నుగాడు నా కొడుకు, వాడికి ఎందుకు చెప్తాను వెల్కమ్? అయినా వదినవతి అంటే మమ్మీ విన్ను అన్నయ్య వైఫ్. అది నా కోడలే కాదు, నీకు వదిన ఎలా అవుతుంది? మరేంటి మమ్మీ ఈ హడావిడంతా? మీ వదిన వస్తుంది. వాట్? ఏమంటున్నావు మమ్మీ? నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. వదిన రాదంటావు, వస్తుందంటావు. కోడలే కాదంటావు, వదిన కాదంటావు. మళ్ళీ వదిన వస్తుందంటావు. ఏంటి మమ్మీ ఇదంతా? విక్కీ అన్నయ్య వైఫ్, నీ వదిన వస్తుంది. అవునా? తన పేరేంటో అన్నావు? ప్రియాంక. ప్రియా. ఓ, పేరు చాలా బాగుంది మమ్మీ. నేను ఎప్పుడు చూడలేదు తెలుసా తనని. ఈరోజు చూద్దు గాని కాసేపు మాట్లాడుకుందాం కూర్చొని. వదిన చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందంటే నాకైతే చాలా నచ్చింది. నేను ఇంకా మాటల్లో చెప్పలేను. మమ్మీ నీకు నచ్చితే ఖచ్చితంగా నాకు కూడా నచ్చుతుంది వదిన. మనం వదినకి హార్టీ వెల్కమ్ చెప్పుదాం. తనకి ఇల్లంతా చూపించాలి. ఇంతకుముందు వచ్చినప్పుడు మన విన్నుగాడి గురించి తెలిసి వెళ్ళిపోయింది. పాపం చాలా హర్ట్ అయింది. అయినా నేను లేనప్పుడు ఎలా పిలుస్తావు మమ్మీ నువ్వు? ఈరోజు నిన్ను చూడడానికే వస్తుంది. వాట్? రియలీ? నీకు హెల్త్ బాగాలేదని చెప్పాను, సో నిన్ను చూడాలనుకుంటోంది. వా మమ్మీ, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. నాన్న చూడ్డానికి వస్తుందా? అంటే తను నా మీద ఎంత కేర్ తీసుకుంటుంది. వదిన అంటే వదిననే. విను అనే వాళ్ళ వైఫ్ ఉంది నిన్న. ఇంట్లోకి వచ్చిందట వెళ్ళిందట. అసలు నాకు తెలియనే తెలీదు. కనీసం నన్ను చూడ్డానికైనా వచ్చిందా? వాళ్ళ తమ్ముడి వైఫ్ని నేను. ఆఫ్టర్ ఆల్ జనాల గురించి మాట్లాడకు నాతో. వాళ్ళకి అలాంటి ఆఫ్టర్ ఆల్ బుద్ధులే ఉంటాయి. రియలీ మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే. ఇంతకీ ఎప్పుడు వస్తుందట? ఈవినింగ్ వరకు వస్తుందన్నాడు విక్కీ. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ హర్. చూడగానే బాగుంటావు. నేను ఎప్పుడు అనుకుంటాను మమ్మీ, విక్కీ అన్న హీరోలా ఉంటాడు, వదిన కూడా హీరోయిన్లా ఉండాలని. అచ్చం అలాగే ఉంటారు ఇద్దరు, హీరో హీరోయిన్లలా. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎలా ఉంది? వీడియో మీకు నచ్చిందా? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన వీడియోస్ని హైప్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న మన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.